హే బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంటర్ అవర్ వరల్డ్. ఈ రోజు మనం పండు మిరపకాయ నిలవ పచ్చడి రెసిపీ తెలుసుకుందాం. రెసిపీలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నేను పండు మిరపకాయ పచ్చడి కోసం 1 kg పండు మిరపకాయలు తీసుకుంటున్నాను. దాంట్లో కొద్దిగా కల్లుప్పు వేసుకొని నీటిలో చక్కగా మిక్స్ చేసుకుంటూ నేను రబ్ చేస్తూ పండు మిరపకాయని నీట్గా క్లీన్ చేస్తున్నాను. పండు మిరపకాయల్ని మనం మినిమం ఒక 3 to 4 times అన్న వాష్ చేసుకోవాలి. వాటర్ నీట్గా వచ్చేంతలాగా వాష్ చేసుకోండి, లేకపోతే చాలా డస్ట్ అనేది ఉండిపోతుంది. సో వాష్ చేసుకున్న పండు మిరపకాయలు ఇలా ట్రేలో తీసుకొని కొంచెం సేపు వాటర్ అంతా డ్రైన్ అయిపోయేంత వరకు ఉంచుతున్నాను. మీరు కూడా పండు మిరపకాయ పచ్చడి చేసుకుంటారా? చేసుకుంటే కమెంట్స్లో చెప్పండి. అలాగే మీ రెసిపీని కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. సో ఇలా అన్ని ట్రేలో వేసేసుకొని ఒక 1/2 hour పాటు వదిలేస్తున్నాను. ఒక కాటన్ క్లాత్ తీసుకొని పండు మిరపకాయలు అన్నీ నీట్గా వేసుకొని కొంచెం సేపు ఆరబెట్టుకుంటున్నాను. నేను ఆల్మోస్ట్ ఒక 3 hours వరకు వదిలేసాను. కొంచెం కూడా వాటర్ ఉండకపోతే కనుక మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి నేను అలా చేశాను. సో ఇలా ఒక్కొక్క పండు మిరపకాయకి పైన ముచ్చుక అనేది తీసేసి నీట్గా ఒకసారి క్లాత్తో క్లీన్ చేస్తున్నాను. కొంచెం ఏదైనా వాటర్ మిగిలిపోయి ఉన్నా సరే అది కూడా పోతుందని చెప్పి. పండు మిరపకాయ పచ్చడి రెసిపీ చాలా ఈజీ. ఈ ఒక్క పచ్చడి చేసుకుంటే చాలు. దీంతో మనం చాలా పచ్చళ్ళు చేసుకోవచ్చు. అది ఎలా అని ఆలోచిస్తున్నారా? మనం చేసుకుని నిలవ పెట్టుకున్న పండు మిరపకాయ పచ్చడిని ఇన్స్టెంట్గా మనం కొన్ని ఫ్రెష్ టొమాటోస్తో గ్రైండ్ చేసుకొని పచ్చడి చేసుకోవచ్చు, ఫ్రెష్ గోంగూరతో పచ్చడి చేసుకోవచ్చు, ఇంకా చింతకాయతోటి మిక్స్ చేయొచ్చు, కొబ్బరితో వేసుకుంటే అయితే ఇంకా చాలా బాగుంటుంది. అవన్నీ రెసిపీస్ కూడా కావాలంటే నాకు కమెంట్స్లో చెప్పండి. మీకోసం నేను ఖచ్చితంగా ట్రై చేసి మీకు చూపిస్తాను. సో ఇలా నీట్గా ముచ్చుకలు తీసుకున్న పండు మిరపకాయలని నేను 2 pieces కట్ చేస్తున్నాను. ఇలా చేస్తే సరిపోతుంది, ఎందుకంటే మనం గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి. నేను ఇక్కడ 1 kg పండు మిరపకాయలు తీసుకుంటున్నాను. సో 1 kgకి 120 grams ఆఫ్ చింతపండు సరిపోతుంది. అండ్ మీరు 150 grams ఆఫ్ కల్లుప్పు మాత్రమే తీసుకోండి. నార్మల్ ఉప్పు చాలామంది వేస్తారు, కానీ అదంతా బాగుండదు. సో మీరు నిలవ పచ్చళ్ళకి ఎప్పుడు కూడా కల్లుప్పు మాత్రమే యూస్ చేయండి. సో ఇది 150 grams ఆఫ్ కల్లుప్పు నేను యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా నేను ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెంగా నీట్గా బ్లెండ్ చేసేసుకుంటున్నాను. అలానే స్మూత్ పేస్ట్ లాగా చేయొద్దు, కొంచెం కచ్చా పచ్చాగా మాత్రమే బ్లెండ్ చేయండి. తింటున్నప్పుడు చాలా బాగుంటుంది. మీరు స్మూత్ పేస్ట్ చేస్తే అంతగా బాగోదు. చూసారా? ఈ కన్సిస్టెన్సీలో మీరు బ్లెండ్ చేసుకోండి. బ్లెండ్ చేసుకున్న దాన్ని అంతటిని నేను ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని ఒక 3 days వదిలేస్తున్నాను. సో నీట్గా లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 3 days పక్కన పెట్టేసేయండి. ఇలా 3 days ఊరబెడితే ఇంకా చాలా మంచి టేస్ట్ వస్తుంది. చాలామంది ఈ స్టెప్ స్కిప్ చేసేస్తారు, కానీ నాకు ఇలా ఊరబెడితేనే చాలా ఇష్టం. చూసారు కదా ఎంత బాగుందో. సో నేను ఇక్కడ మెంతు పొడి కోసం కొన్ని మెంతులు తీసుకొని డ్రై రోస్ట్ చేసి దాన్ని చక్కగా పౌడర్ చేశాను. కొన్ని వెల్లుల్లిపాయలు కూడా తీసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. 1 స్పూన్ మెంతు పొడి యాడ్ చేస్తున్నాను. ఇంకా 1 స్పూన్ వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఇలా యాడ్ చేశాక చక్కగా అన్నీ మిక్స్ అయ్యేలాగా నీట్గా మిక్స్ చేసుకోండి. తర్వాత 250 grams ఆఫ్ కారం కూడా వేసి మిక్స్ చేసేసేయండి. అంతే, సూపర్ ఈజీ పండు మిరపకాయ పచ్చడి రెడీ అయిపోయింది. సో దీన్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్, ప్రిఫరబుల్లీ గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇలా చక్కగా ఒక గ్లాస్ జార్లో తీసేసుకుంటున్నా. మీరు కావాల్సినప్పుడు కొద్దిగా తాలింపు వేసుకోండి. నువ్వుల నూనెతో వేసుకోవడం మర్చిపోకండి. మీరు చక్కగా నువ్వుల నూనెతో తాలింపు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వంట చేసుకోవడానికి లేజీగా ఉంటే ఈ పండు మిరపకాయలో మీరు కొద్దిగా టొమాటోస్ వేసి గ్రైండ్ చేసుకొని తాలింపు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలానే టొమాటో బదులు గోంగూర వేసుకోవచ్చు, లేకపోతే కొబ్బరి వేసుకోవచ్చు. ఇలా చాలా వెజిటేబుల్స్తో కూడా చేసుకోవచ్చు. ఈ మల్టీపర్పస్ పండు మిరపకాయ పచ్చడి రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.